అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వరరావు నాగెండ్ల. ఈ మధ్యకాలం గ్రూప్ డి పోస్టులు ఇండియన్ రైల్వేస్ వారు వెలువడ్డాయి. ఆ నోటిఫికేషన్లో దగ్గరగా చాలా పోస్టులు ఉన్నాయి. ఇది ఓవరాల్ ఇండియా లెవెల్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీరు అప్లై చేసేటప్పుడు 10 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి అని ఒకదానికి అప్లై చేయడం, లేదా పోస్టులు తక్కువగా ఉన్నాయని చెప్పేసి అప్లై చేయకపోవడం లాంటివి చేయకండి. ఎందుకంటే దీంట్లో బెటర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇండియన్ రైల్వేస్లోకి ఎంటర్ అయ్యారా, మీరు మంచిగా చదువుకున్న వాళ్ళైతే మంచిగా ప్రమోషన్స్ ఉంటాయి. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి జీడీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎల్డీసీలు ఉంటాయి దీంట్లో. సో అందుకనే ఈ ఎగ్జామ్ కోసం మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మరి ముఖ్యంగా మీకు ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఏమైనా టాపిక్స్ కావాలన్నా సరే నేను ఆ టాపిక్స్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను. దాంట్లో అర్థమెటిక్, రీజనింగ్, వీటికి సంబంధించిన ప్రతి క్లాసు నేను మీకు చెప్తాను. ఎందుకంటే గతంలో మేము కేవలం ఆఫ్లైన్లోనే క్లాసెస్ చెప్పాము. ఈ మధ్యకాలంలో చాలామంది అడిగారు, సార్ ఒకసారి చెప్పండి ఆన్లైన్లో అని. కాకపోతే ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకొని ఇలా మాట్లాడడం, నా ఛానల్లో మీరు ఇప్పుడు చూసి ఉన్నారో లేదో తెలియదు కానీ ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. సో అందుకోసమని క్లాసెస్ ఎవరికైనా కావాలి అన్నా సరే ప్రతి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను. అర్థమెటిక్, రీజనింగ్, ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్, వీటన్నికి సంబంధించి ప్రతి టాపిక్ పిన్ టు పిన్ మీకు నేను క్లాసెస్ చెప్తాను. వాటికి సంబంధించిన ఎగ్జామ్ కూడా నేను మీకు కండక్ట్ చేస్తాను. ఎవరెవరైతే నా ఛానల్ లైక్ చేస్తారో, సబ్స్క్రైబ్ చేసుకోండి. వారికి నేను ప్రతి టాపిక్ వైజ్గా కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని నేను రెడీ చేసి పంపిస్తాను. వాటిలో మెయిన్గా ఉన్నటువంటి టాపిక్స్ని, ఆ మోడల్స్ని మీరు ఒకసారి ప్రిపేర్ అయితే మీకు తప్పకుండా కూడా వాటిని బేస్ చేసుకొని మీకు కొన్ని క్లాసెస్ మీరు వింటారు కాబట్టి వాటిలో ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ నా ఒక్క క్లాస్ అనే కాదు, వేరే దగ్గర కూడా మీరు వినండి. దాని తర్వాత ఎగ్జామ్స్ కూడా నాకు ఎగ్జామ్ కూడా మీరు ప్రతి టాపిక్లో నేను చెప్తాను నేను మీకు. అలాగే ఇప్పుడు దగ్గరగా మీకు 11 విభాగాల్లో మీకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ అని, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీలో, అండ్ అసిస్టెంట్ పీవే, ట్రాక్ మెయింటైనర్, అండ్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్లో, అలాగే పాంచ్మెన్ అండ్ అసిస్టెంట్ టీఆర్టీలో. ఇలా ప్రతి దాంట్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కొంతమంది అంటున్నారు 18,000 కదా అని. ఇండియన్ రైల్వేస్లో 18,000 కాదు, ఇది లెవెల్ 1. ఆల్రెడీ 8th CPC మీటింగ్ ఒకటి నడుస్తుంది. ఇది కనుక 18,000 to 2% అంటే వేసుకోండి, 36,000, 36,000 రూపాయలు బేసిక్ అవుతుంది. లేదా తగ్గవచ్చు అటు ఇటు. నేను పర్ఫెక్ట్గా అదే అని చెప్పను, ఎందుకంటే 5th CPC, 6th CPC, 7th CPC స్కేల్స్ అలా ఉన్నాయి. సో వాటిని చూసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా రాయండి. మీకు ఏమైనా టాపిక్స్ గురించి కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఆ టాపిక్ సంబంధించిన ఆ టాపిక్లో ఉన్న ప్రతి క్వశ్చన్స్కి నేను రెడీ చేస్తాను. ఈ 3 నెలలు మీరు ఎవరితో ఉండకండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్గా మోటివేట్ చేసుకొని మీరు చదవండి మంచిగా. ఎందుకంటే జాబ్ ఉంటేనే వాల్యూ. నీ దగ్గర ఏది లేకపోతే ఎవరు నీ దగ్గరికి రారు, అది గుర్తుపెట్టుకోండి. 3 నెలలే, జస్ట్ ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఎవ్వరు వద్దండి. మీ బుక్స్ మీరే ప్రిపేర్ అవ్వండి, గట్టిగా కొట్టి చూపించండి జాబ్ని. ఏకదమ్. చాలామంది జాబులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నారు కదా. వచ్చిన అవకాశాన్ని గట్టిగా ప్రయత్నం చేయండి. మనకు తెలిసిన క్వశ్చన్ ఆన్సర్సే వస్తాయి, మనం రెగ్యులర్గా చదివే వాటి నుంచే వస్తాయి. కాబట్టి వాటిని కొంచెం
షార్ట్కట్ మెథడ్స్లో కొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అందుకనే ఇప్పుడు దీంట్లో మీరు ఏదైతే అప్లై చేశారో ఒకసారి చూడండి. డిగ్రీ చదివిన వాళ్ళకైతే పాయింట్స్ పైన బాగుంటుంది. ఎందుకంటే ఎనీ డిగ్రీ ఉంటే పైన ఆపర్చునిటీస్ మంచిగా ఉంటాయి. ఈవెన్ బీటెక్ వాళ్ళకు ఉండదా అంటే బీటెక్ వాళ్ళు కూడా ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో బీటెక్ ఎలక్ట్రికల్ ఏసీ చేసిన వాళ్ళకి ఒక 2 to 3 years అయిన తర్వాత జీడీసీ కింద ఎగ్జామ్ పెడితే జేఈలు కావచ్చు. అలాగే టీఆర్డీలో ఉన్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. నేను ఈ రెండు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి దాంట్లో కూడా నోటిఫికేషన్లో మీరు ఆల్మోస్ట్ అందరూ మినిమం డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు అప్లై చేసి ఉంటారు. సో మీరు అప్లై చేయండి, మంచిగా కష్టపడండి. మీకు ఏదైనా టాపిక్ గురించి డౌట్ ఉంటే నాకు చెప్పండి. నేను ఆ టాపిక్కి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్తాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్లోనే చెప్తున్నాను. ఓ 2 to 3 daysలో నేను ప్రతి టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టాపిక్కి సంబంధించి నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను. ఆ తర్వాత ఆ టాపిక్లో ఏదైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా నేను రెడీ చేసి అన్ని మోడల్స్ అని కూడా రెడీ చేసి మీకు నేను పంపిస్తాను. దాన్ని మీరు థరోగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా జాబ్ కొట్టండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.